పురాణాల్లోని భయంకరమైన మరియు వింత పక్షులు. రెక్కలు ఆడిస్తే భూకంపాలు, అరిస్తే ఆకాశం దద్దరిల్లిపోయే వింత పక్షుల గురించి మీకు తెలుసా? మన పురాణాల్లో కేవలం పక్షులే కాదు, అంతు చిక్కని అద్భుత శక్తులు గల పక్షుల గురించి కూడా వివరించారు. మొదటిది గండభేరుండం. ఇది ఎంత శక్తివంతమైనదంటే ఒకేసారి 2 ఏనుగులను తన కాళ్లతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోగలదు. విష్ణుమూర్తి నరసింహ అవతారంలో ఉన్నప్పుడు ఆయన ఉగ్రరూపాన్ని శాంతపరచడానికి వెలసిన అత్యంత భయంకరమైన పక్షి రూపం జటాయువు మరియు సంపాతి. రామాయణంలో మనకు కనిపించే జటాయువు, సంపాతి వీరు సామాన్యమైన పక్షులు కాదు, సూర్యుడి వరకు ఎగిరి వెళ్ళగల శక్తి కలిగిన అద్భుత జీవులు. రావణుడితో పోరాడి ప్రాణత్యాగం చేసిన జటాయువు ధైర్యం మనందరికీ తెలిసిందే. ఇక పక్షులకే రాజు గరుత్మంతుడు. ఈయన రెక్కలు కదిలిస్తే సామవేదం వినిపిస్తుంది అని చెబుతారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు వాహనమైన ఈయన అమృతాన్ని దేవలోకం నుంచి తీసుకొచ్చిన మహావీరుడు. పురాణాల ప్రకారం పక్షులు కేవలం ఊహలు కాదు, అవి ఒక ప్రత్యేకమైన శక్తికి చిహ్నాలు. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.